కేటీఆర్ను జైల్లో వేస్తాడు. సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉంది. బండి సంజయ్. కేటీఆర్ చేసిన అవినీతి అరాచకాలు అందరికి తెలుసు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చలు ఫేక్ న్యూస్. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నేతలు పార్టీ విలీనమని ప్రచారం చేస్తున్నారని కామెంట్ అంట. సో ఈ అంశాన్ని రవిప్రకాష్ TV9 రవిప్రకాష్ తెరపై తీసుకొని వచ్చిండు. సో దాని మీద కూడా మనం చాలా ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. నిజంగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందా అని అంటే ఈ ప్రచారం కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. అసెంబ్లీ ఎలక్షన్లో అయితే ఏ తరహాలు అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అని రెండు ఒకటే అనే ప్రయత్నం చేసిరో ఆ ప్రయత్నంలో భాగంగా ఆనాడు ప్రజలు నమ్మినరు. సో అదే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చేస్తూ ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎజెండాగా ఇటువంటి ఫేక్ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఖండించినట్టున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ అయితే రెడీగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కవిత బయటికి రావాలంటే తప్పని పరిస్థితి కేసీఆర్కి. లేకపోతే కేసీఆర్ ఇట్లనే ఇండివిజువల్గా ఉంటే రేవంత్ రెడ్డి ఆయనతో ఎమ్మెల్యేలను గుంజుకొని పోయి విలీనం చేసే అవకాశం ఉంటుంది. సో ఆ ఎల్పీని విలీనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచో చెడో మా బిడ్డ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త సేఫ్ జోన్గా ఉంటా అన్న ఆలోచనలో కేసీఆర్ కూడా ఉన్నాడంట. సో కేటీఆర్ని జైల్లో వేస్తాడని చెప్పి బండి సంజయ్ అని నమ్ముతా ఉన్నంట. బండి సంజయ్ కుమార్ గారు కేటీఆర్ని లోపడేస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పి నమ్ముతా ఉన్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు జైలు తప్పదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ చేసిన అరాచకాలు అవినీతి అందరికి తెలుసు. కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారని నమ్మకం ఉంది. కాకపోతే దానికి కొంత సమయం పట్టొచ్చు అని చెప్పారు. నేను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మా కార్యకర్తలను కేటీఆర్ హింసించాడు, జైల్లో వేయించాడు. కేటీఆర్ ను లోపల వేయకుంటే కాంగ్రెస్ కు గడ్డు కాలమే. అలా జరగకుంటే ఆ రెండు పార్టీలు ఒక్కటేనని స్పష్టమవుతుంది. అప్పుడు రేవంత్ సర్కార్లో ప్రజల్లో నమ్మకం పోతుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని క్లారిటీ వస్తే ఆ రెండు పార్టీలు మాపై యుద్ధానికి వస్తాయి. వాళ్ళను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో సంజయ్ చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను యూరప్ టూర్కు పంపుతున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ వస్తున్న వార్తలన్నీ అబద్ధమని సంజయ్ చెప్పారు. అదంతా మీడియా సృష్టేనని, బీజేపీ బీఆర్ఎస్ మధ్య అలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అంటే బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి. ఆ పార్టీ అవుట్డేటెడ్ అయింది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు పార్టీ విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వచ్చేది కవితను కలవడం కోసమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు బయటకు వెళ్తే పార్టీ వీడుతున్నారనే అనుమానంతో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమని మాట్లాడుతున్నారు. బీజేపీలో విలీనం అంటే ఎమ్మెల్యేలంతా పార్టీ వీడకుండా ఉంటారని అలా చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు వాళ్ళని యూరప్ టూర్కు పంపిస్తున్నారు. వారిని అక్కడికి కాకుండా బంగ్లాదేశ్ పంపిస్తే బాగుంటుంది. అక్కడ హిందువులపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో వారికి తెలుస్తుంది అని అన్నారు. కవిత బెయిల్ అంశం ప్రభుత్వం చేతిలో లేదని, అలా ప్రభుత్వం చేతిలో ఉంటే ఇక కోర్టులో ఎందుకని ప్రశ్నించిండు అంట. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ కానికి రెడీగా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ కొంతమంది యూరప్ టూర్లకు పంపిస్తూ ఉన్నాడు. యూరప్ టూర్లకు కాకుండా బంగ్లాదేశ్లో హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందువులు చచ్చిపోతా ఉన్నారు. అక్కడ పంపిస్తే మన హిందువుల బాధ తెలిసే అవకాశం ఉందని చెప్పి బండి సంజయ్ కుమార్ అంటా ఉన్నాడు. భారత రాష్ట్ర సమితి కాదు, ఇది బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి అని చెప్పి ఆ పార్టీకి కొత్త పేరు పెట్టిండు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాదన్న ఆ క్లారిటీలో మేము ఉన్నామని చెప్పి బండి సంజయ్ అన్న చెప్తా ఉన్నాడు.